కొన్ని రోజుల నుంచి కోట్ల మంది ఎదురు చూసే రోజు వచ్చేసింది. అసలు ఈ రోజు కోసం అసలు ఎంత అంటే ఎంతో మంది ఎదురు చూశారు, ఎప్పుడొచ్చిద్దా ఎప్పుడొచ్చిద్దా అని. అయితే ఇప్పటిదాకా ఎన్నో సర్వేలు చెప్పాయి, అరే ఆ పార్టీ వచ్చింది, ఈ పార్టీ వచ్చింది, వైసీపీ వచ్చింది, లేకపోతే టీడీపీ ఈసారి వచ్చిద్దని. అన్ని సర్వేలు ఏ పార్టీకి అనుకూలంగా అంటే ఆ పార్టీకి కొన్ని కొన్ని సర్వేలు నిజాయితీగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశాయి. అయితే ఇవన్నీ సర్వేలు కంటే ఇప్పుడు 2 నెలల నుంచి కనీసం కొన్ని వందల సర్వేలు చెప్పాయి. అయితే ఎన్ని సర్వేలు ఒక ఎత్తు, కేకే సర్వే ఒక ఎత్తు. కేకే సర్వే అయితే ఆ కేకే సర్వే గాడిని చూస్తుంటే నాకైతే చెంప చెల్లుమని పీకాలని అనిపించింది. కానీ వాస్తవానికి ఈరోజు కానీ వాడు చెప్పిన సర్వే కానీ తప్పైతే చెప్పు తీసుకొని కొట్టి అంత పని అయితే చేస్తారు. సరే, మొత్తానికైతే సర్వేలు వచ్చాయి, సర్వేలు చెప్పారు. కానీ ఈరోజు ప్రజా తీర్పు అనేది ఇంకా దాన్ని మించిన తీర్పు ఇంకెవ్వరు ఇవ్వలేరు, ఎవరు తీర్చలేరు ఇంకా దాంట్లో. నాకు తెలిసి అయితే 100% నాకైతే నమ్మకం. ఎందుకంటే రాత్రే కాదు, గత స్టార్ట్ అయిన కాడి నుంచి నేను ఒకటే మాట చెప్తున్నా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా. 100% జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని చెప్తాను. ఎందుకంటే అదొక నమ్మకం. ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి. ఆయన ఎవ్వరు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ చేశాడని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈరోజు అంటే కొన్ని రోజుల నుంచి కొన్ని కోట్ల మంది చూస్తున్న రోజే దగ్గరికి వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈరోజు 12 కల్లా తేలిపోయిద్ది. ప్రజా తీర్పు అనేది మొత్తం తేలిపోయిద్ది. 4 సంబరాలు అయితే మొదలు పెడతారు. ఇదైతే కన్ఫామ్. మొత్తానికైతే ఈ సర్వేలు ఒక ఎత్తు అయితే ప్రజా తీర్పు దానికంటే పై ఎత్తు అని చెప్పుకోవచ్చు. మొత్తానికి కొన్ని కోట్ల మంది ఎదురు చూసే రోజు రానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో వెయిటింగ్ చేద్దాం. ఇంకెంత మహా అంటే ఇంకా గంటల్లోనే ప్రజా తీర్పు కలిగేది. న్యాయం గెలిచిద్దా అన్యాయం గెలిచిద్దా అనేది ఈ రోజుతో తెలిపైద్ది. నేను న్యాయమే గెలవాలనుకుంటున్నాను, న్యాయమే గెలిచిద్దని పూర్తి నమ్మకం అయితే నాకుంది. చూద్దాం, న్యాయం గెలిచిద్దా అన్యాయం గెలిచిద్దా, అబద్ధాలు గెలుస్తుందా నిజం గెలిచిద్దా అనేది ఈ రోజుతో తేలిపోయిద్ది.